హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇండియన్ రైల్వేస్లో గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి ఈ అన్ని పోస్టుల గురించి డీటెయిల్గా చూద్దాం. వారి సాలరీ స్ట్రక్చర్, క్వాలిఫికేషన్, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సెలక్షన్ ప్రాసెస్, సిలబస్, ప్రమోషన్ ఇవన్నీ కూడా డీటెయిల్గా చూద్దాం. రైల్వేలో గ్రూప్ డి అనేది లెవెల్ 1 పోస్ట్. దీని నుంచి లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. గ్రూప్ సి అంటే లెవెల్ 2 టు లెవెల్ 7 అన్ని పోస్టులు ఉంటాయి. అంటే గ్రూప్ బి, గ్రూప్ ఏ అబో లెవెల్ 7. ఇండియన్ రైల్వేస్ అనేది ఇండియా మొత్తంలో అతి ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్న ఒక ఆర్గనైజేషన్. అండ్ ఇండియన్ రైల్వేస్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ గ్రూప్ సి, గ్రూప్ డి అంటర్లోనే ఉంటారు. ఫ్రెండ్స్, గవర్నమెంట్కి సంబంధించిన ఎటువంటి నోటిఫికేషన్స్ అయినా డైలీ అప్ టు డేట్ మేము ఈ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్లో ఎవరైనా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయితే ఈ వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది 7th పే కమిషన్ యొక్క పే మ్యాట్రిక్స్ ఫ్రెండ్స్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళ సాలరీ స్ట్రక్చర్ దీన్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రైల్వేలో గ్రూప్ డి ఎంప్లాయీ తీసుకుంటే వాళ్ళ బేసిక్ సాలరీ అనేది 18,000 ఉంటుంది. వాళ్ళు లెవెల్ 1 అండర్లోకి వస్తారు. సో బేసిక్ 18,000 నుండి వాళ్ళ సాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలాంగ్ విత్ దట్ ఈ అదర్ అలవెన్సెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ అండ్ నైట్ డ్యూటీ అలవెన్స్ అండ్ ఓటీ ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఒక్కొక్క ఇంక్రిమెంట్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, గ్రూప్ డి పోస్ట్ చూసుకుంటే అది లెవెల్ 1 అండర్లో వస్తుంది. సో ఇనీషియల్గా బేసిక్ పే 18,000. సో నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి వాళ్ళ బేసిక్ 18,500 అవుతుంది. ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి 19,100 అవుతుంది. సో ఇవి బేసిక్ పే మీద ఆ అలవెన్సెస్ అన్నీ కూడా కాలిక్యులేట్ చేసి టోటల్ గ్రాస్ సాలరీ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. రైల్వేలో డిఫరెంట్ రిక్రూట్మెంట్స్ చూద్దాం ఫ్రెండ్స్. రైల్వేలో ఆర్ఆర్బీ ఏఎల్బి అని ఒక నోటిఫికేషన్, ఆర్ఆర్బీ జేఏ అని, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అని, ఆర్ఆర్బీ గ్రూప్ డి అని ఇలా డిఫరెంట్ రిక్రూట్మెంట్స్ అనేవి జరుగుతాయి. రైల్వేలో గ్రూప్ సి అండ్ గ్రూప్ డి పోస్టులనేమో ఆర్ఆర్బీ డైరెక్ట్గా రిక్రూట్ చేస్తుంది, అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. గ్రూప్ ఏ పోస్ట్స్ డైరెక్ట్గా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే యూపీఎస్సీ రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ గ్రూప్ డి రిక్రూట్మెంట్ ఇన్ డీటెయిల్గా చూద్దాం ఫ్రెండ్స్. గ్రూప్ డిలో డిఫరెంట్ పోస్టులు ఉంటాయి. అవి ట్రాక్ మెయింటైనర్ అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో హెల్పర్స్ అండ్ స్విచ్ మ్యాన్, పాయింట్స్ మ్యాన్, లివర్ మ్యాన్, గ్యాంగ్ మ్యాన్ అండ్ అటెండర్, వెల్డర్, అసిస్టెంట్ ఇలా డిఫరెంట్ పోస్టులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. రీసెంట్గా వచ్చిన ఆర్ఆర్బీ గ్రూప్ డి రిక్రూట్మెంట్లో ఈ పోస్టులకి అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. గ్రూప్ డి రిక్రూట్మెంట్ అనేది చాలా బల్క్లో రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇది రీసెంట్గా వచ్చిన గ్రూప్ డి రిక్రూట్మెంట్. ఇందులో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూస్తే ఓవర్ 1,03,000 వరకు ఉన్నాయి. అండ్ వర్క్ లొకేషన్ చూస్తే మీరు ఏ పర్టికులర్ జోన్కి అయితే అప్లై చేస్తారో ఆ జోన్లో మాత్రమే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ చూస్తే మినిమం ఏజ్ 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం 31 ఇయర్స్ ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే మినిమం 10th పాస్ అయినా ఉండాలి ఆర్ ఐటీఐ పాస్ అయినా ఉండాలి, ప్లస్ ఇంటర్మీడియట్, డిప్లొమా ఆర్ ఎనీ డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మినిమం అయితే 10th ఆర్ ఐటీఐ పాస్ అయి ఉంటే చాలు. అండ్ ఇంకా గ్రూప్ డి సాలరీ చూస్తే గ్రూప్ డి అనేది 7th పే కమిషన్ లెవెల్ 1 అండర్లోకి వస్తుంది. సో బేసిక్ ఏమో 18,000 ఉంటుంది, ప్లస్ అదర్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో టోటల్గా చూస్తే గ్రాస్ అనేది అరౌండ్ 35,000 వరకు రావచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఒరిజినల్ పే స్లిప్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అవి కూడా చూడండి. ఇక గ్రూప్ డి పోస్ట్కి సెలక్షన్ ప్రాసెస్ చూస్తే సో ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఒక ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. అది క్లియర్ చేసిన వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. సో దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటాయి. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే ఈ ఆన్లైన్ ఎగ్జామ్లో టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్. సో టోటల్ 90 మినిట్స్లో 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఇంకా నెగిటివ్ మార్కింగ్ చూస్తే 1/3 ఉంటుంది ఫ్రెండ్స్. సో టోటల్ 3 రాంగ్ ఆన్సర్స్కి 1 మార్క్ అనేది మైనస్ చేయడం జరుగుతుంది. ఇక సబ్జెక్ట్స్ చూస్తే జనరల్ సైన్స్ 25 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 క్వశ్చన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్, టోటల్ 100 క్వశ్చన్స్. సో CBT 1 ఎగ్జామినేషన్ ఎవరైతే కట్ ఆఫ్ రీచ్ అవుతారో వాళ్ళని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. సో మేల్ క్యాండిడేట్స్ అయితే ఈ టెస్ట్లో 35 kg వెయిట్ని 100 మీటర్స్ 2 మినిట్స్లో క్యారీ చేయాలి. వాళ్ళని ఎక్కడా కూడా కిందన పెట్టడం జరగకూడదు. దాని తర్వాత రన్నింగ్ 1000 మీటర్స్ 4 minutes 15 secondsలో కంప్లీట్ చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 20 kg వెయిట్ని 100 మీటర్స్ 2 మినిట్స్లో క్యారీ చేయాలి. అది అయిపోయిన తర్వాత 1000 మీటర్స్ని 5 minutes 40 secondsలో కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ గ్రూప్ డి ప్రమోషన్స్ చూస్తే
సో గ్రూప్ 2లో హెల్పర్గా సెలెక్ట్ అయిన వాళ్ళు త్రూ సీనియారిటీ పెరుగుతున్న కొలది వాళ్ళు హెల్పర్ టు టెక్నీషియన్ గ్రేడ్ 3, దాని తర్వాత గ్రేడ్ 2, టెక్నీషియన్ గ్రేడ్ 1 అలా ప్రమోషన్. దానితో పాటు రైల్వేలో డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ అనేవి ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి. సో ఒకవేళ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అనేది క్లియర్ చేయగలిగితే డైరెక్ట్గా గ్రూప్ డి నుండి గ్రూప్ సికి ప్రమోషన్ అయితే రావడం జరుగుతుంది. గ్రూప్ డి చాలా చిన్న పోస్ట్ కదా, ఎందుకు అప్లై చేయడం అని అనుకోవద్దు ఫ్రెండ్స్. నాకు తెలిసిన వాళ్ళనే గ్రూప్ డీలో సెలెక్ట్ అయిన వాళ్ళు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసి ఇప్పుడు గ్రూప్ సి పోస్టులో ఉన్నారు ఫ్రెండ్స్. రైల్వేలో గ్రూప్ సి పోస్టులకి అయితే డిఫరెంట్ రిక్రూట్మెంట్స్ అనేవి ఉంటాయి. అవి ఆర్ఆర్బీ ఏఎల్పి అండ్ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ అని ఒకటి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ అండ్ ఆర్ఆర్బీ జేఈ రిక్రూట్మెంట్, ఇలా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ ఉంటాయి. ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ అనేది డీటెయిల్గా చూద్దాం. అండ్ ఆర్ఆర్బీ జేఈ అండ్ ఏఎల్పి టెక్నీషియన్స్ అనేది నెక్స్ట్ వీడియోస్లో డీటెయిల్గా చూద్దాం ఫ్రెండ్స్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ అనేది గ్రాడ్యుయేట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్కి రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు చూస్తే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అండ్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండ్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండ్ ట్రైన్స్ క్లర్క్ అండ్ జూనియర్ టైమ్ కీపర్, ఇలా డిఫరెంట్ పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. గ్రాడ్యుయేట్ పోస్టులు చూస్తే స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్ అండ్ కమర్షియల్ అప్రెంటిస్, ఇలా డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ అవన్నీ కూడా 7th పే కమిషన్లో ఏ లెవెల్ అండర్లోకి వస్తాయి అవి కూడా ఇక్కడ డీటెయిల్గా అండ్ వాటి బేసిక్ పే ఎంతో ఇనీషియల్గా ఉంటుందో అది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సాలరీ విషయానికి వస్తే ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్స్ డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఒక్క పోస్ట్కి ఒక సాలరీ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టేషన్ మాస్టర్కి చూస్తే బేసిక్ సాలరీ అనేది 35,400 ఉంటుంది. ప్లస్ డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ, ఎన్డీఏ ఇవన్నీ కలిపి గ్రాస్ అయితే అరౌండ్ 60,000 ప్లస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సెలక్షన్ ప్రాసెస్ చూస్తే సో టోటల్ 2 ఎగ్జామ్స్ ప్లస్ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ స్టేజ్ 1 ఎగ్జామ్ చూస్తే దాని ప్యాటర్న్ సో మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్, టోటల్ 90 మినిట్స్లో 100 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అండ్ నెగిటివ్ మార్కింగ్ చూస్తే దీనికి కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో 3 రాంగ్ ఆన్సర్స్కి 1 మార్క్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఈ స్టేజ్ 1 ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో అని 1:20 రేషియోలో CBT టు స్టేజ్ 2 ఎగ్జామినేషన్కి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ స్టేజ్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే మ్యాథమెటిక్స్ 35 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్, టోటల్ 90 మినిట్స్లో 120 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాలి ఫ్రెండ్స్. దీనికి కూడా నెగిటివ్ మార్కింగ్ 1/3 ఉంది అండ్ నార్మలైజేషన్ కూడా జరుగుతుంది. అండ్ ఎగ్జామ్ టఫ్నెస్ చూస్తే అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి టఫ్నెస్ వేరేగా ఉంటుంది అండ్ గ్రాడ్యుయేట్ పోస్టులకి టఫ్నెస్ వేరేగా ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ 2లో క్వాలిఫై అయిన వారికి 1:8 రేషియోలో టైపింగ్ స్కిల్ టెస్ట్కి అయితే పిలవడం జరుగుతుంది. ఇది అన్ని పోస్టులకి ఉండదు ఫ్రెండ్స్, ఓన్లీ కొన్ని పోస్టులకి మాత్రమే ఉంటుంది. అండ్ టైపింగ్ టెస్ట్ చూస్తే ఇంగ్లీష్ అయితే 30 words per minute టైప్ చేయాల్సి ఉంటుంది అండ్ హిందీ అయితే 25 words per minute టైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రమోషన్ డీటెయిల్స్ చూస్తే మీకు సీనియారిటీ పెరుగుతున్న కొలది మీకు ప్రమోషన్స్ కూడా ఇక్కడ డిఫరెంట్ పోస్ట్స్కి ప్రమోషన్ ఎలా ఉంటుందో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు గూడ్స్ గార్డ్గా సెలెక్ట్ అయితే సో ఇనీషియల్గా మీ బేసిక్ పే 29,200 ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రమోషన్ వస్తే సీనియర్ గూడ్స్ గార్డ్, నెక్స్ట్ సీనియర్ ప్యాసింజర్ గార్డ్, నెక్స్ట్ మెయిల్ ఆర్ ఎక్స్ప్రెస్ గార్డ్గా ప్రమోషన్ వస్తుంది ఫ్రెండ్స్. అండ్ బేసిక్ సాలరీ కూడా మీరు చూస్తే ప్రమోషన్తో పాటు బేసిక్ సాలరీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ రైల్వేలో గ్రూప్ బి పోస్టుల గురించి చూద్దాం ఫ్రెండ్స్. రైల్వేలో గ్రూప్ బి పోస్టులకి సపరేట్ రిక్రూట్మెంట్ అనేది ఉండదు ఫ్రెండ్స్. గ్రూప్ సి పోస్ట్ సెలెక్ట్ అయిన వారే త్రూ సీనియారిటీ గ్రూప్ బి పోస్ట్కి ప్రమోట్ అవుతారు. అండ్ త్రూ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్తో కూడా మీరు గ్రూప్ సి నుండి గ్రూప్ బి పోస్ట్ ప్రమోట్ అవ్వడం జరుగుతుంది. రైల్వేలో గ్రూప్ ఏ పోస్టులు చూస్తే అది డైరెక్ట్గా యూపీఎస్సీఏ రిక్రూట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది 2 డిఫరెంట్ ఎగ్జామ్స్ ద్వారా జరుగుతుంది. ఒకటి కంబైన్డ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అండ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. సో ఫస్ట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్, రైల్వే అకౌంట్ సర్వీస్, రైల్వే పర్సనల్ సర్వీస్ అండ్ ప్రొటెక్షన్ సర్వీస్ ఈ డిఫరెంట్ కేటగిరీస్లో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ ఎగ్జామ్ చూస్తే కంబైన్డ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ ద్వారా డిఫరెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో ఆఫీసర్స్ని అయితే రిక్రూట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే.
ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయితే మా ఛానల్ సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.